ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ కుంభోపమం కాయమిమం విదిత్వా సంస్థాప్య చిత్తం చ పురోపమానం. ప్రజ్ఞాయుధో మారమముం నియోధ్య జితం చ పశ్యేద నివేశన స్యాత్. ఓకే, మారుడిపై యుద్ధాన్ని ప్రకటించమన్నాడు. మారుడు అంటే కాముడు, అంటే డిజైర్స్పై యుద్ధమును ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కామనలు ఇవి మన మనస్సుల నిండా పెనవేసుకుని ఉన్నట్లయితే వాటి నుండి అనేకానేకములైన భయములు పుట్టుకొస్తాయి. ఓకే, ఫియర్స్. తర్వాత కామనల నుండి వచ్చే దోషాలు ఇవన్నీ కూడా. తర్వాత ఘర్షణ, కామన ఉన్నట్లయితే ఘర్షణ ఉంటుంది. తర్వాత వైరము, ద్వేషము, ఇవన్నీ కూడా కామనల నుంచే పుట్టుకొస్తాయి. కాబట్టి వీటన్నిటినీ పెట్టుకుని బ్రతకుతూ ఉండడం అంటే కామనలు, దాని నుంచి పుట్టేటువంటి భయములు, ఆవేశములు లేక కావేశములు, తర్వాత ఘర్షణలు, వైరములు, ద్వేషములు, వీటన్నింటితోటి బ్రతకడము అది సహజమైన బ్రతుకు కాదు. అది చాలా అసహజమైన బ్రతుకు అయిపోతుంది. ఆ దేహము, ఆ మనస్సు చాలా కలుషితంగా తయారవుతుంది. ఎప్పుడైతే మానసికంగా కాలుష్యం పెరిగిపోతుందో శరీరం కూడా అనారోగ్యానికి గురి అయి తీరుతుంది. కాబట్టి అసలు ఆ విధంగా జీవించడానికి, ఆ జీవించడము తెలివి పద్ధతి కానే కాదు. దీంట్లో రహస్యం ఉంది. మీకు దేహము మీద నిరంతర ధ్యాస ఎందుకు ఉంటుందో తెలుసిన, దేహం ఆరోగ్యంగా లేదు కాబట్టి. దేహం కనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే అసలు మీరు దేహం యొక్క ధ్యాస లేకుండానే జీవించేస్తూ ఉంటారు. దేహము యొక్క ధ్యాస మనకు ఎప్పుడు కలుగుతుంది? దేహంలో అనారోగ్యం రాబట్టే కలుగుతుంది. కాబట్టి ఈ దేహమే నేను అనేటువంటి దేహధ్యాసతో, దేహధ్యాస అన్నా కూడా కరెక్టే, దేహం మీదే మనస్సు పెట్టుకుని బ్రతకడం. దేహాధ్యాస అంటే దేహమే నేను అనే అధ్యాసలో జీవించటం. ఈ రెండింటికి మూలంలో మనస్సు యొక్క దోషములు గలవు, దేహం యొక్క అనారోగ్యము గలదు. ఎప్పుడు దేహము అనారోగ్యం ఎప్పుడవుతుంది? మనస్సు ఎప్పుడైతే కలుషితంగా ఉంటుందో అప్పుడు దేహము అనారోగ్యంతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనస్సు యొక్క శుద్ధి. మీకు రహస్యం చెప్తా. ఎవడైనా నా మనస్సు బాగులేదు అన్నాడంటే వాడు మనస్సు వల్ల వాడు కష్టపడుతున్నాడు అన్నమాట. మనస్సు కారణంగా కష్టపడుతున్నాడు అన్నమాట. అంటే మనస్సు కలుషితమై ఉందన్నమాట. అంటే వాడి మెంటల్ హెల్త్, ఇట్స్ నాట్ ఎ హెల్తీ మైండ్ అని అర్థం. నా అభిప్రాయం అదేదో స్కిజోఫ్రెనియా ఏదో పిచ్చో ఏదో పట్టిందని కాదు. ఈజ్ నాట్ ఏ హెల్తీ మైండ్. ఒకవేళ మైండ్ హెల్తీగా ఉంటే ఏమవుతుందో తెలిసిన, అసలు మైండ్ అనేది ఒకటి ఉందని కూడా మీరు పట్టించుకోకుండా జీవించేస్తూ ఉంటారు. మైండ్ అనేది ఒకటి ఉంది, అది మనల్ని ఇబ్బంది పెడుతోంది, మానసికంగా మనం కృంగిపోతున్నాము అనే పరిస్థితి నిర్మాణమైనది అంటే మనస్సులో కాలుష్యము పేరుకున్నది. మనస్సుకి కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము కామనల నుండి మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మనస్సులో కాలుష్యం ఉన్నదో దేహములో అనారోగ్యము తప్పక వచ్చును. కాబట్టి అనే నెగిటివ్ సైడ్ కామనలు, అనేకములైన ద్వేషములు, కావేశములు, ఘర్షణలు ఇత్యాది కాలుష్యము మనస్సులో. దాని కారణముగా మనస్సు మనకి ఒక పెద్ద శత్రువుగా తయారవుట. అండ్ దెన్ ఫైనల్లీ దేహము ఆరోగ్యమంతా చెడిపోయి
నిరంతరము దేహధ్యాసతో బ్రతుకుచుండుట, ఇది ఒక జీవన శైలి. ఇది సహజమైన జీవన శైలి అయితే కానే కాదు, అత్యంతము అసహజము. దీనికి ఆపోజిట్ చూడండి, మనస్సులో కామనలు లేవు, అప్పుడు వైరము, ద్వేషము, కావేశము, ఘర్షణ ఇత్యాదులు ఉండవు. అంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసిన, మనస్సు అనేది ఒకటి ఉందని కూడా మీకు దృష్టి కలగకుండా ఉంటుంది. మనస్సు ఇబ్బంది పెట్టడం మాట అలాంటి పెట్టి, అసలు మనస్సు అనేది ఒకటి ఉంది అనే దృష్టి కూడా లేకుండా మీరు అలా శాంతంగా ఉండిపోతారు. యూ రిమైన్ అన్అవేర్ ఆఫ్ ఎ థింగ్ కాల్డ్ మైండ్. ఎందుకంటే ఎ క్వయట్ హెల్తీ మైండ్ రిమైన్స్ అన్నోన్ టు ది ఓనర్. అటువంటి మనస్సు, ఇప్పుడు పిల్లవాడు ఏడవట్లేదంటే పడుకుని నిద్రపోతున్నాడు అన్నట్టు హాయిగా, అటువంటి మనస్సు ఎప్పుడైతే మీకు శాంతమైన మనస్సు మీరు నిర్మాణం తయారు చేసి పెట్టుకుంటారో అప్పుడు మీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. దేహం ఆరోగ్యంగా ఉంటే ఏమవుతుందో తెలుసిన, మీకు దేహ దృష్టి బాగా తగ్గిపోతుంది. దేహం మీ గురించి ఆలోచించే సందర్భాలు బాగా తగ్గిపోతే ఆ దేహం అనేది ఒకటి ఉంది అనే దృష్టి కూడా లేకుండా మీరు ఉంటారు. అంటే ఏమైనట్టు అక్కడికి దేహము దాని యందలి తాదాత్మ్యము, దేహాధ్యాస, మనస్సు, దానివల్ల కలిగే ఇబ్బందులు, ఇవన్నింటికి అధిగమించి మీరు మీ స్వరూపంలో నిలిచి ఉంటారు. ఇంతటి మహిమ మనకి ఎలా లభిస్తోంది అంటే కేవలము కాముని దూరముగా పెట్టుట వలన, అంటే కోరికలను ఎంటర్టైన్ చేయకుండా డిజైర్లెస్గా ఉండుట వలన ఇంతటి మహిమ మనకి సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మన్మథుణ్ణి దూరంగా పెట్టు అని ఆయన బుద్ధుడు చాలా గట్టిగా చెప్తున్నాడు. కోరిక గురించి ఒక సీక్రెట్ ఉంది, చెప్తాను అని అన్నాను నేను. అదేమంటే, మనిషి సంసార బంధంలో ఉన్నాడు కదా. ఈ సంసార బంధము అంటే ఏమిటి అసలు? వాట్ ఈజ్ ది సంసార బంధ? మీరు అడగండి ఎవరినైనా. కర్మబంధము అని చెప్తారు. ఓకే, విచ్ ఈజ్ ఆల్ రైట్. కర్మబంధం అంటే ఏమిటి? కర్మబంధం అంటే ఏమిటి? కామనని బట్టి కర్మ యొక్క ఫలము. దిస్ ఈజ్ హౌ ఫల రూపంగా మళ్ళీ సుఖదుఖములను అనుభవించుట, దాని కొరకై పునః మళ్ళీ పుట్టుట గిట్టుట, ఇదే కదా కర్మబంధం అంటే. ఈ కర్మబంధము అంటే అది పైకి చెప్పడానికి కర్మబంధము అనే మాట మీరు ప్రయోగించినా అది ఆ బంధము యొక్క సారము, ద ఎస్సెన్స్ అది ఏమిటి అని మీరు పరిశీలించినట్లయితే టైమ్ ఈజ్ ది ఎస్సెన్స్ ఆఫ్ దట్ బాండేజ్. అంటే మీకు కామన కలుగుతుంది, ఇట్ రిక్వైర్స్ ఏ కర్మ, ఆ కర్మ చేస్తారు, ఆ కర్మఫలం తర్వాత లభిస్తుంది, తద్వారా మీకు సుఖము లభిస్తుంది. సుఖం తర్వాత వెంటనే దుఃఖం ఉంటుంది, మళ్ళీ దాన్ని నివారణ కోసం కర్మ. ఇది డోంట్ యు సీ దట్ కామనతో మొదలైన ఈ ప్రవాహము ఇది కాల ప్రవాహం, ఇది కాలమునందు ఉండే ప్రవాహం. కాబట్టి వీడు కర్మబంధములో ఉన్నాడు అంటే కాలము యొక్క బంధములో ఉన్నాడు అని అర్థం. దాని అర్థం అది, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది ఖాన్ మార్కెట్ కైండ్ ఆఫ్ వేదాంతిన్స్కి ఈ సూక్ష్మ పరిజ్ఞానం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఏదో ప్రమాణము, ఇది పుస్తకము, గురువు పరంపర, ఈ గోల్లో ఉంటారు తప్ప ఇంత సూక్ష్మంగా ఆలోచించేటువంటి పని చెయ్యరు వారు. దట్ ఈజ్ ఎ మిస్ఫార్చ్యూన్. కాబట్టి వాళ్ళు అంచేతనే వాళ్ళు ఈ కర్మ అనేదే కాలమును సృష్టిస్తోంది. ఎందుకంటే కర్మను మీరు ఎప్పుడైతే అన్నారో కర్మఫలం ఉంటుంది. వాడు కర్మఫలమును కోరి కర్మని చేస్తాడు, కాలము సృష్టించినట్లయినగా. కామనని మీరు ఎప్పుడైతే అన్నారో కామనను అనుసరించి కర్మ ఉంటుంది కదా, ఆ కామన తీరడానికి కర్మ ఉంటుంది కదా. అంటే దాని అర్థం ఏంటి? మీరు టైంను సృష్టించారు కదా. మీరు కామనలను పెట్టుకోండి, కామనలను వదిలిపెట్టనక్కర్లేదు. మీరు కర్మల్ని చేసి కామనలను తీర్చుకోండి, కర్మఫలం కోసం కర్మలను చేయండి అని బోధిస్తున్నారంటే
అది విడ్డూరంగా అనిపించట్లేదండి మీకు? ఈ రకమైన బోధ వేదాంతం పేరుతో ఉండటము ఎంతయో దురదృష్టకరము. సరే, ఆ విషయం అలాంటి పెట్టి, కర్మబంధము అనగా కాలము యొక్క బంధము. అదే కాలసర్పం అంటే అదే. అయితే మీరు అనొచ్చు, ఈ కామన ఏమిటని. కామన అనేది కాలమును సృష్టిస్తుంది. దీంట్లో రహస్యం ఏంటంటే, సపోజ్ మీకు కామన లేదనుకోండి, సైకలాజికల్ టైం ఉండదు, క్రోనలాజికల్ టైమే ఉంటుంది. క్రోనలాజికల్ టైం అంటే ఏమిటి? వేళ ఇప్పుడు 5:30 అయింది, ఇంకో అరగంట 30 గంట నేను పాఠం చెప్తాను, అప్పుడు మనం వి డిస్పర్స్. దట్ ఈస్ క్రోనలాజికల్ టైం, అదే ఉంటుంది. కామన లేని హృదయంలో సైకలాజికల్ టైం ఉండదు. కామన లేని వాని జీవితంలో ఆ కాలం క్రోనలాజికల్లే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, పగలు రాత్రి ఆ ప్రవాహం ఉంటుందే తప్ప సైకలాజికల్ టైం ఉండదు. ఎందుకంటే సైకలాజికల్ టైంని కామన సృష్టిస్తుంది. ఎలాగా? ఇప్పుడు నాకు ఈ కోరిక గలదు, నేను కోరుకుంటున్నాను అని మీరు ఎప్పుడైతే అన్నారో, మీ చేత కోరబడేది భవిష్యత్తులో లభిస్తుంది. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఉంటే ఎందుకు కోరుతారు? ఇప్పుడున్న పరిస్థితి నాకు అనుకూలము కాదు, ఈ కోరికను తీర్చుకున్నట్లయితే భవిష్యత్తులో నాకు పరిస్థితి అనుకూలము అగును. దట్ ఈస్ ది మెకానిజం ఆర్ డైనమిక్ ఆఫ్ ఎ డిజైర్. అని అంచేతనే టుమారో లేకుండా డిజైర్ ఉండదు. డిజైర్ పుట్టింది అంటే టుమారో పుట్టిందనమాట. వితౌట్ డిజైర్ దేర్ కెన్ బి నో టుమారో. మీకు డిజైర్స్ లేవనుకోండి, దెర్ ఈజ్ నో టుమారో, దెర్ ఈజ్ ఓన్లీ ప్రెజెంట్. డిజైర్స్ ఎందుకు వచ్చాయి? ఎస్టర్డే వాసనల నుంచి డిజైర్స్ వచ్చాయి. ఎస్టర్డే వాసనల నుంచి పుట్టిన డిజైర్స్ టుమారోని సృష్టిస్తాయి. టుమారో ఎప్పుడైతే ఉందో, ద టుమారో ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎస్టర్డే, మోడిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎస్టర్డే. నిన్న చిలవలు పలవలు దానికి మార్పులు చేర్పులు చేరిస్తే రేపు అవుతుంది అది. కాబట్టి కామనను కలిగి ఉండుట ద్వారా మీరు రేపుని సృష్టిస్తున్నారు. ఆ రేపు నిన్నటి యొక్క ఇంకొక రూపము మాత్రమే. ఆ విధంగా మీరు ఎస్టర్డే అండ్ టుమారో అనేటువంటి సైకలాజికల్ కాలంలో చిక్కుకొని ఉన్నారు. యు ట్రై దిస్. సపోజ్ దెర్ ఈజ్ నో డిజైర్, యు ఆర్ డిజైర్లెస్, దెన్ మీ జీవితంలో క్రోనలాజికల్ టైమే ఉంటుంది, సైకలాజికల్ టైం ఉండదు. అంటే ఏమిటి? సైకలాజికల్ టైం అనేది ఎలా ఉంటుంది? వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఇన్ ది ఫ్యూచర్ ఉండదు. యాంగ్జైటీ ఫర్ ది ఫ్యూచర్, దట్ ఈజ్ సైకలాజికల్ టైం ఉండదు. హోప్ కూడా సైకలాజికల్ టైమే. హోపింగ్ ఫర్ సంథింగ్ బెటర్ ఇన్ ది ఫ్యూచర్, అంటే ప్రజెంట్ బాగులేదన్నమాట, ఉండదు. ఎప్పుడైతే హోప్, ది సోకాల్డ్ హోప్, ఎక్స్పెక్టేషన్, యాంటిసిపేషన్, డిజైర్ ఇవన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయో అప్పుడు మీకు సైకలాజికల్ టైం లేకుండా అయిపోతుంది. యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ క్రోనలాజికల్ టైం. దట్ ఈజ్ జీవన్ముక్తి. కాబట్టి కామనల ద్వారా కర్మలను సృష్టిస్తున్నారు, అవి బంధిస్తాయి, అదొక ఆర్గ్యుమెంట్. కామనల ద్వారా మీరు కాలమును సృష్టిస్తున్నారు, సైకలాజికల్ టైంని క్రియేట్ చేస్తున్నారు. ఆ టైము మిమ్మల్ని తప్పక బంధించును. ఇది ఇంకో ఆర్గ్యుమెంట్. ఓకే. కాబట్టి ఆ కామనలను మనము దూరము పెట్టవలెను. ఈ కామనలన్నింటికి కలిపి ఒక యాటిట్యూడ్ ఆఫ్ డిజైరింగ్, కాన్స్టెంట్లీ డిజైరింగ్ వన్ థింగ్ ఆర్ ది అదర్, దానికి ఆ యాటిట్యూడ్, ఆ మెంటల్ హ్యాబిట్, దానికి ఒక పేరు పెట్టుకున్నాం, మారహ. అలా ఎందుకు పేరు పెట్టారు? మార్తా హై, అది మనల్ని హింస పెడుతుంది కనుక దానికి మారహ అని పేరు పెట్టారు. అది కామహ అని కూడా పెట్టచ్చు. కామహ అంటే ఇన్ వన్ సెన్స్ దట్ ఈజ్ వాట్ యూ డిజైర్ ఆల్ ది టైమ్, అందుకోసం కామహ అని పేరు పెట్టారు.
మారహ అంటే అది మనల్ని కామన రూపంగా ఉండి మనల్ని హింస పెడుతుంది కాబట్టి మారహ అని ఉండాలి. దాని పదాన్ని కూడా మనం మృత్యువుకి సంబంధించిన పదమే కాబట్టి ముఖ్యంగా సరే బుద్ధ ధర్మంలో ధమ్మ పదంలో ఆయన మార పదాన్ని చాలా విస్తృతంగా వాడతారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ దేహము ఒక కుండ వంటిదని తెలుసుకో. కుండ అంటే మట్టి కుండ అండి, మట్టి కుండ. కుంభము అంటే మట్టి కుండే. లోహ అని మీరు పర్టికులర్గా చెప్పకపోతే అది మట్టి కుండే. మీరు పనిగట్టుకుని లోహము అని చెప్తే అప్పుడు లోహంతో చేసింది అవుతుంది. కుంభ అంటే మట్టి కుండ. కుంభకార అంటే కుమ్మరివాడు అంటే ఆ కుంభం ఏమిటవుతుంది? అది మట్టి కుండ అవుతుంది. ఈ దేహము మట్టి కుండ వంటిది అని తెలుసుకో అంటే దాని అర్థం ఏమిటి? విరక్తి, బాగా వైరాగ్యం పుడుతుంది. అంటే ఈ దేహము నేను అని తాదాత్మ్యం చెందుట, ఆ తాదాత్మ్యము నుండి అనేకములైన కోర్కెలు ఉత్పన్నమగుట, ఇదంతా కూడా పొరపాటు అనే విషయము మనకి వెంటనే బుద్ధికి వస్తుంది. అందుకోసం ఆయన అలా అంటున్నాడని నేను అలాగే అనుకుంటున్నా. ఈ దేహము మట్టి కుండ వంటిది, ఎప్పుడైనా ఇది పగిలిపోవడానికి సంసిద్ధమే. కాబట్టి మనం ఇదేదో ఆరోగ్యంగా ఉండగా ఆ ప్రజ్ఞను ఉద్బుద్ధం చేసి మన స్వరూపమును తెలుసుకుని కృతార్థులు కావడానికి యత్నం చేయాలే తప్ప ఆ మనస్సులో తిష్ట వేసుకుని కూర్చున్న మారుడిని అలాగే అట్టిపెట్టుకుని కోరికలను ప్రకటించుకుంటూ ఆ కాల ప్రవాహంలో, ఆ కర్మ ప్రవాహంలో కొట్టుకుని పోవుట అనే పొరపాటు చేయరాదు అనే ఒక సందేశమును ఇచ్చుట కొరకై ఆయన మాట అంటాడు. ఈ దేహము మట్టి కుండ వంటిదని తెలుసుకో. విదిత్వా, తెలుసుకో అంటే నీవు గుర్తు చేసుకో. ఈ దేహము మట్టి కుండ వంటిది, దీనిని నేను అని నిశ్చయం చేసుకుని తద్వారా పుట్టేటువంటి కామనల వెంటబడుట తెలివి తక్కువ అని తెలుసుకో. తర్వాత మనస్సు దగ్గరికి రండి. మనస్సు అది నీ యొక్క నివాస స్థానము, నీవు నివసించే చోటు మనస్సు, చిత్తం. ఇప్పుడు మనిషి వాట్ ఈజ్ ఏ మనిషి? వాట్ ద మైండ్ ఈజ్, దట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్. వాట్ ఏ మ్యాన్ థింక్స్, దట్ ఈజ్ వాట్ ది మ్యాన్ ఈజ్, వాట్ హీ థింక్స్. ఎ మ్యాన్ ఈజ్ వాట్ హీ థింక్స్. కాబట్టి మనిషి అంటే చిత్త ప్రధానుడు, విజ్ఞానమయ పురుష. ఉపనిషత్తులు కూడా ఆత్మస్వరూపుడు, దాంట్లో సందేహం లేదు. కానీ విజ్ఞానమయ పురుష, విజ్ఞానం అంటే బుద్ధి ప్రధాన పురుష. మనిషి అంటే బుద్ధి ప్రధానుడు, అంటే చిత్తమే నీ యొక్క సారము. సరే, చిత్తమును అధిగమించి నీ స్వరూపము ఆత్మ. ఒక పరిచ్ఛిన్న జీవుడుగా నీ స్వరూపము ఆత్మ, కానీ నీ సారము చిత్తము. సారము స్వరూపము ఒకే అర్థంలో వాడచ్చు. లేకపోతే ఓ పని చేయండి, జీవుని యొక్క స్వరూపము సారము ఆత్మ, పరమాత్మ చైతన్యం. జీవుని యొక్క నిర్మాణము చిత్తము. ఓకే, ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ది జీవ ఈజ్ చిత్తం. కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని మనం చేరుకోవాలి. దానికోసం ఈ నిర్మాణాన్ని కూడా మనం పరిరక్షించాల్సి ఉంటుంది. ఆ చిత్తము చాలా కలుషితమై అదే పాయింట్ వస్తుంది. ది సేమ్ థింగ్ విల్ కమ్. కొత్త ఏమొస్తుంది? ఆ చిత్తము అనేకములైన దోషములతో నిండి ఉన్నట్లయితే, ఆ చిత్త నిర్మాణము కలుషితముగా ఉన్నట్లయితే మీరు ఆ చిత్తము యొక్క బంధము నుండి బయటపడి స్వరూపమును తెలుసుకొనుట అసంభవమే యగును. కాబట్టి దీంట్లో ఓ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఇండియాలో మీరు అద్దెంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎక్కడో అక్కడ పారేసి, చెత్త అన్నీ కూడా ఇటు కింద మీద పారేసి, గోడల మేకులన్నీ కూడా ఊడపీక్కుని ఆ ఇల్లు మళ్ళీ వాడు బాగు చేయించుకుంటే కానీ జీవించటానికి వీలు లేనట్లుగా తయారు చేసి వెళ్ళిపోతారు. అందరూ అలా చేస్తారని నేను అంటలేదు, బట్ దట్ ఈజ్ ది యాటిట్యూడ్. ఇండియన్ మైండ్ హైలీ రిలీజియస్ బట్ వెరీ లెస్ స్పిరిచువల్.
దిస్ ఈజ్ ఎ మిస్ఫార్చ్యూన్. మన వాళ్ళు రిలీజియన్ చూసి సంతోషపడిపోతారు తప్ప ఆ స్పిరిచువల్ చాలా తగ్గింది అని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ వెళ్ళారనుకోండి, దే పే 40 to 50% ఆఫ్ దేర్ ఇన్కమ్ యాజ్ ట్యాక్స్. ప్రతివాడు 10 రూపాయలు సంపాదించేటంటే 4 నుంచి 5 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాడు. ట్యాక్స్ ఇవేషన్ అనేది ఉండదు. ఇప్పుడు యూరప్లో, అమెరికాలో ట్యాక్స్ ఇవేషన్ అనేది ఉండదు. నరేంద్ర మోడీ గారు మొన్న జరిగిన సభలో ఆ ఆడిటర్స్ అసోసియేషన్ అని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇండియాలో ట్యాక్స్ 1% కూడా కట్టట్లేదు. కట్టాల్సిన వాళ్ళలో 1% కూడా ట్యాక్స్ కట్టట్లేదు. ఆ కొద్దిపాటి ట్యాక్స్ తోటే మనం ఇవన్నీ నడిపిస్తున్నాము. ట్యాక్స్ అందరూ కట్టినట్లయితే దేశం ఎప్పుడో బాగుపడుతుంది అని ఆయన దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ట్యాక్స్ కట్టరు, ఎందుకంటే ఆ దేవుడికి ₹1 వేసేస్తారు తప్ప హుండీలో ఆ 5 రూపాయలు ట్యాక్స్ కట్టరు. హీఈస్ రిలీజియస్ బట్ నాట్ స్పిరిచువల్. సో ఇల్లు ఖాళీ చేయరా అంటే ఆ ఇల్లుని చెడగొట్టి ఖాళీ చేసిపోతాడు. అదే అమెరికాలో ఉందనుకోండి, ఇల్లుని విడిచిపెట్టే టైంలో దాన్ని టిప్ టాప్ కండిషన్లో పెట్టి విడిచిపెడతాడు. అది దృష్టాంతం ఎందుకు చెప్పారంటే, మీరు బాడీ ఐడెంటిటీ నుంచి బయటపడాలంటే బాడీ హెల్తీగా ఉండాలి. సిక్ బాడీని మీరు దాటి వెళ్ళలేరు. సిక్ బాడీ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. మీరు దేహ తాదాత్మ్యం నుంచి బయటపడటం బాడీ సిక్కుగా ఉన్నప్పుడు సంభవమే కాదు. అలాగే సిక్ మైండ్ ఆర్ అన్హెల్తీ మైండ్ ఆర్ ఇంప్యూర్ మైండ్ దాటి మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకోలేరు. ఎన్ ఇంప్యూర్ మైండ్ లైక్ ఎన్ ఇంప్యూర్ బాడీ విల్ హోల్డ్ యూ బ్యాక్. కాబట్టి మైండ్ ప్యూరిఫై చేయాల్సిందే. పురోపమానం, రాజుగారు నివసించే ఆ ప్రసాదము, ఆ నగరము, ఆ బస్తీ ఆయన క్లీన్గా పెట్టుకుంటాడా పెట్టుకోడా? అదేవిధంగా నీ నీ నిర్మాణమంతా మనస్సునందే ఉన్నది కనుక నీవు ఆ మనస్సుని నీవు నివసించేటువంటి పురముగా పోల్చి చూసుకుని, ఈ పురము, మనస్సు అనే పురంలో నేను నివసిస్తున్నాను. పురిషేతే ఇది పురుష, మనస్సు అనే పురమునందు నేను నివసిస్తున్నాను. కాబట్టి ఈ మనస్సు శుద్ధముగా ఉండవలెను. దీంట్లో శత్రువులు ప్రవేశించరాదు. శత్రువు ఎవరు? మారుడు శత్రువు. కాబట్టి ఆ మారుడు అనే శత్రువుని ప్రవేశించకుండా మీరు నిలబెట్టాలి. యుద్ధం చేయమన్నాడు, నియోధ్య అంటాడు. నియుద్ధ అని ఒక ప్రక్రియ గలదు. నియుద్ధ అంటే అది ఇండియన్ వెర్షన్ ఆఫ్ కరాటే. ఇండియన్ వెర్షన్ కేరళలోనూ అక్కడ ఒక ప్రసిద్ధిగా ఉంటుంది. అది కరాటేలకి మూలమని నేను అనుకుంటున్నాను. మహాభారతంలో భీమసేనుడు దుర్యోధనుడు చేసిన యుద్ధము నియుద్ధ. అంటే కుస్తీ కూడా పడతారు, గదా యుద్ధము చేస్తారు, కుస్తీ యుద్ధము చేస్తారు. కుస్తీ ఇది మహారాష్ట్రలో ఉంది, కేరళలో ఉంది, నియుద్ధ అనే పేరుతో. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలలో నియుద్ధని వాళ్ళు కొంత ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ నియుద్ధాన్ని ఈయన నియోధ్య అంటున్నాడు. నియుద్ధం చేయమన్నాడంటే గట్టిగా కరాటే చేసి ఆ శత్రువు, ఆ మారుణ్ణి తరిమి కొట్టమని చెప్పాడు. సో ఆ పురంలోకి మారుడు ప్రవేశించకుండా నీవు కాపాడుకో. చూడండి, ఏ హృదయంలో మారుడు, కాముడు తిష్ట వేసుకుని ఉంటాడో ఆ హృదయములో ఆ ప్రజ్ఞ ఉదయించేటువంటి అవకాశమే లేదు. వాడు ఆ మనస్సును దాటి వెళ్ళి ఆత్మస్వరూపమును తెలుసుకునే ప్రసక్తియే ఉదయించదు. కాబట్టి ఆ మారుణ్ణి నియుద్ధం చేసి మారుణ్ణి తరిమి కొట్టవలెను. దానికి ఒక ఉపాయం చెప్పాడు, ఆయుధం తీసుకోమన్నాడు. ఏమిటి ఆయుధము? ప్రజ్ఞ అనే ఆయుధం తీసుకోమన్నాడు. ప్రజ్ఞ అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్సే. ఆ ఇంటెలిజెన్స్ని పెట్టుకోమన్నాడు. మనస్సును నమ్ముకోకు.
మనస్సు వెనుక లేకపోతే మనస్సు కంటే గూఢముగా గాఢముగా లోతుగా ఉన్నటువంటి ఆ ఎరుకను నమ్ముకో, ఆ ప్రజ్ఞను నమ్ముకో, ఆ సృజనాత్మకమైన ఎరుక దానిని నమ్ముకో, మనస్సుని నమ్ముకోకు. మనస్సును నమ్ముకుంటే నిన్ను నట్టేట ముంచుతున్నది. కాబట్టి ఆ ప్రజ్ఞను ఉద్బుద్ధము చేసి ఆ ప్రజ్ఞనే ఆయుధముతో ఈ మారుని తరిమి కొట్టుము. ప్రజ్ఞ అది పెద్ద కఠినమైన విషయం ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలాసార్లు సలహా చెప్పాను, కొంతమంది ప్రాక్టీసు చేస్తూ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను మా షాపుకి వెళ్తాను, ఏదైనా కొందాము అని వెళ్తాను. ముందు వస్తువు చూస్తాను, అక్కడ ఓ బిస్కెట్ ప్యాకెట్ కనపడుతుంది నాకు. ఈ బిస్కెట్ ప్యాకెట్ కొందాము అని చెప్పేసి చేతిలోకి తీసుకుంటాను. దాని కంటెంట్ చూస్తాను, క్యాలరీస్ చూస్తాను, ఖరీదు కూడా చూస్తాను. ఇవన్నీ చూసి ఎందుకు ఇది మనకి అని మళ్ళీ అక్కడ పెడతాను. ఓ జ్యూస్ బాటిల్ చూస్తాను, పోనీ ఇది ఖర్చు పెడదాం, ఓ 50 రూపాయలు ఖర్చు పెట్టు, ఈవేళ ఏమైనా సరే 200 300 ఖర్చు పెట్టాల్సిందే, లెట్ మీ స్పెండ్ సమ్ మనీ టుడే అని ఆ జ్యూస్ బాటిల్ తీస్తాను, చూస్తాను, క్యాలరీస్ చూస్తాను, దాని కంటెంట్ చూస్తాను, దాని లక్షణం చూస్తాను. ఏమిటిది, ఏదైనా ఓ పండు తింటే పోయింది తప్ప అరటిపండు తింటే సరిపడుతుంది తప్ప ఈ జ్యూస్ తాగడం ఎందుకు అని అక్కడ పెడతాను. ఆఖరికి మొత్తం షాప్ అంతా తిరిగి నేను బయటకు వచ్చేప్పటికి నాకు కొనడానికి ఏమీ ఉండదు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ టు పర్చేస్, దేర్ ఇస్ నథింగ్ ఐ నీడ్ ఆర్ నథింగ్ దట్ ఐ డిజైర్. దీన్ని ప్రజ్ఞ అనొచ్చు మీరు. నేను ఒకే దృష్టాంతంగా చెప్పాను. మీకు ఏదైనా ఒక కోరిక కలిగిన వెంటనే మీరు ఈ ప్రజ్ఞను ఉపయోగించండి. ఈ ప్రజ్ఞను ఉపయోగిస్తే మీకు వెంటనే ఆ కోరిక దూరం అయిపోతుంది. ఏమిటా ప్రజ్ఞ? ఏమిటి ఈ జీవితము, దీంట్లో మనం పొందవలసింది ఏమిటి, మనం దేని వెంటబడుతున్నాము, ఈ కోరిక అవసరమా, ఈ డిజైర్ని మనం పర్సూ చేయాలా, వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అని ఈ విధంగా మీరు యు ట్రై దాట్, వెంటనే ఆ కోరిక వీగిపోతుంది. కాబట్టి ప్రజ్ఞ అనే ఆయుధముతో కామనను నీవు జయించుము. అప్పుడు ఆ కామనను జయించి జితంచ పశ్యేత్, నీ కళ్ళ ముందు కామన వీగిపోవుటను నీవు చూడవలెను. ఇప్పుడు కొంతమంది ఏమని కోరుకుంటారు, నేను బతికుండగా ఈ కోరిక తీరాలి అని కోరుకుంటారు. అలా కాదు కోరుకోవాల్సిందే. నేను బ్రతికుండగా హృదయము డిజైర్లెస్ అయిపోవుట అనే స్థితిని నేను చూసి ఆ తర్వాతనే దేహత్యాగం చేయాలి అని అలా కోరుకోవాలి. అంతేగాని నేను బ్రతికుండగా మనవాళ్ళని మనవరాళ్ళని చూసి చచ్చిపోతాను, 80 ఏళ్ళు బ్రతికితే అదేదో పెద్ద ఫంక్షన్ చేసుకుని ఆ తర్వాత చచ్చిపోతాను, అలాగంటి కోరికలు ఉండకూడదు. కోరిక ఒకటే కోరిక ఉండాలి. ఐ వాంట్ టు సీ ద మారా డిఫీటెడ్, దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సీ. ఓకే, జితంచ పశ్యేత్ ఏమంటాడు ఆయన? అది జితంచ పశ్యేత్. అది మారుణ్ణి ఒకసారి జయించినా మళ్ళీ తిరిగి వాడు పుట్టుకొస్తాడు. వాడు సంకల్పం నుంచి పుడతాడు. ఏదో శ్లోకం చూశాను, సంకల్పాత్ జాయసే ఖలు కామత్వాం నా సంకల్పయిష్యామి, సంకల్పాత్ జాయసే ఖలు. ఓ మారుడా, నీవు సంకల్పం నుంచి పుడతావు కదా, వాడికి సంకల్పజుడు అని పేరు. సంకల్పం నుంచి పుడతావు కదా, నేను అసలు నిన్ను సంకల్పించను, ఇంకా నువ్వు పుట్టేది ఉండదు, నన్ను జయించేది ఉండదు అంటూ ఏదో శ్లోకం ఒకటి ఉన్నది. కాబట్టి ఈ ప్రజ్ఞ అనే ఆయుధముతోటి మారుణ్ణి జయిస్తూనే ఉండాలి. జితంచ పశ్యేత్ అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన రాసింది బాగా రాశాడు ఆయన. ఒకసారి జయించేస్తే సరిపడదు, మళ్ళా జయించాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు జయించండి. జయించిన తర్వాత అనివేశన స్యాత్ అంటే దానికి 2 రకాలుగా అర్థం చెప్పారు. అంటే మారునకు మీ హృదయంలో తావును ఈయవద్దు అని ఒక అర్థం. ఇంకా రెండో అర్థం
భగవద్గీతలో అనికేత స్థిరమతి అని ఉన్నది. అంటే ఇది నా ఇల్లు అని ఏమీ నువ్వు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అనే తప్ప ఇది నా ఇల్లు అనేది నువ్వు పెట్టుకోవద్దు. అనికేత స్థిరమతి అని భగవద్గీతలో ఉంది. అక్కడ శంకర భాష్యంలో శ్లోకం కోట్ చేశారు. ఏమన్నారంటే ఏన కేనచ ఆశిత ఎత్ర క్వచన శాయీచ తందేవా బ్రాహ్మణం విదుహు. ఫస్ట్ లైన్ మిస్సింగ్. సో ఏన కేనచ ఆశిత ఎత్ర క్వచన శాయీచ, ఇంకోటి ఏన కేనచిద్ ఆచ్ఛన్న. దట్ ఈజ్ హౌ ది వెర్స్ బిగిన్స్. ఏన కేనచిద్ ఆచ్ఛన్న అంటే ఒంటి మీద ఏదో వస్త్రం, ఏది అవైలబుల్ అయితే అది భుజం మీద వేసుకో, శరీరాన్ని కప్పుకో, ఎక్కడో చోట భోజనం చేయి, ఏదో ఒకటి ఏది దొరికితే అది భోజనం చేయి, ఎక్కడో అక్కడ పడుకుని నిద్రపో. ఇలా ఎవడైతే ఉంటాడో వాడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. కాబట్టి నీకంటూ ప్రత్యేకంగా ఒక నివాస స్థానము అని పెట్టుకోకుండా భిక్షువు వలె ఉండుము అని ఇంకొక అర్థం. అనివేశన స్యాత్. నేను దాన్ని స్పిరిట్ తీసుకోమని చెప్తాను. నేను పాఠం చెప్పేప్పుడు ఎలా చెప్తూ ఉంటానంటే ఇది నా ఇల్లు అని పెట్టుకోవద్దు. ఇది ఇప్పుడు లేడీ ఉంటుంది, ఈమె నా భార్య అన్నాడంటే ఆమెను డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. చెప్పకనే చెప్పినట్లయింది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను, చాలు, అది సరిపడుతుంది. ప్రేమ సరిపడుతుంది. ఆ టైటిల్ పెట్టే అక్కర్లేదు. ఆ టైటిల్ని పదే పదే భార్య అని టైటిల్ పెట్టి నా అని పెట్టారనుకోండి, అంటే అర్థం యూ వాంట్ టు డామినేట్ దట్ లేడీ. అనవసరం. డోంట్ గివ్ ఏ టైటిల్, డోంట్ యాడ్ దిస్ నా. యూ లవ్ ది పర్సన్, దట్ విల్ డూ కాదు, దట్ విల్ డూ మచ్ బెటర్ దాన్ దిస్ డామినేటింగ్ సిచ్యువేషన్. కాబట్టి నా, మైన్ అనేది అనవసరం. అది రిలేషన్స్లోనూ అనవసరం, ఇల్లు వాకిలి మొదలైన వాటి అನ್ನು కూడా నా అనే రిలేషన్, ఆ మైన్ అనేది సంసర్గాధ్యాస, అదే అనవసరము. దానిని పెట్టుకోకుండా ఉండుము. ఓకే, శ్లోకం అందాము. ఇమం ఈ కాయం దేహమును కుంభోపమం కుండ వంటి మట్టి కుండ వంటిదిగా విదిత్వా తెలుసుకుని చిత్తంచ చిత్తమును కూడా పురోపమానం తాను నివసించే పురమును నగరమును పోలియున్నది అని విదిత్వా తెలుసుకుని సంస్థాప్య నిలకడగా ఉంచుకుని ప్రజ్ఞాయుధ ప్రజ్ఞయే ఆయుధముగా గలవాడై అముం ఈ మారం మారుని నియోధ్య యుద్ధము చేసి జితంచ జయింపబడిన మారుని పశ్యేత్ కనిపెట్టి ఉండవలెను. అలా ఒక కన్ను వేసి ఉంచాలి. వాడు జయించేసాం కదా వాడిని, ఇంకా వాడేం చేస్తాడులే అని అనకూడదు. అలా చెప్తారు కదా. పృథ్వీరాజు మహమ్మద్ గోరినో గజనీనో జయించేసి వీడిని చాలాసార్లు జయించాం మనం, ఇంకా వీడేం చేస్తాడులే అని ఆయన వాడి మీద కన్ను పెట్టడం మానేశాడు. అప్పుడు వాడు పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి ఈయన్ని జయించి ఈయన్ని ఓడగొట్టి వాడు సింహాసనం ఆక్రమించాడు, ఈయన్ని సంహరించి. కాబట్టి మన్మథుడికి అటువంటి మారుడికి అటువంటి ప్రజ్ఞ ఉంటుంది. మన్మథుడు కాదు, మారుడే. అటువంటి ప్రజ్ఞ ఉంటుంది, అటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ మారుడిని ఒక కన్ను పెట్టి పరిశీలిస్తూ ఉండాలి. దాన్ని దగ్గరికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.
అనివేశన అనివేశనః మారునకు స్థానమును ఇయ్యనివాడుగా మారునకు స్థానము ఇయ్యని వాడుగా శాతు ఉండవలెను. లేదా అనివేశన అనివేశనః నా ఇల్లు అనే ధోరణి లేనివాడుగా నా ఇల్లు అనే ధోరణి లేని వాడుగా శాతు ఉండవలెను. స్యాత్ ఉండవలెను. చాలా సరళమైన శ్లోకం. కుంభోపమం కాయమిమం విదిత్వా కుంభోపమం కాయమిదం విదిత్వా ఇదం కాదు ఇమం ఇమం సంస్థాప్య చిత్తం చ పురోపమానం. సంస్థాప్య చిత్తం చ పురోపమానం. ఇదం అది ఇమం అవ్వాలి, ఎందుకంటే ద్వితీయ విభక్తి కదా ఇమం. అంటే నపుంసకలింగం అయితే ఇదం సరిపడుతుంది. ఇక్కడ కాయ పుల్లింగం అని అనిపిస్తుంది. కాయ ఇమం అన్నాడు కాబట్టి పుల్లింగం అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదమని పాళీలో ఉంది, ఇమమనే ఉంది సంస్కృతం. ఆ సంస్కృతంలో ఇదం, పాళీలో ఇదం మనం ఉండొచ్చు. సంస్థాప్య చిత్తం చ పురోపమానం సంస్థాప్య చిత్తం చ పురోపమానం. ప్రజ్ఞాయుధో మారమముం నియోధ్య ప్రజ్ఞాయుధో మారమముం నియోధ్య జితం చ పశ్యేత నివేశన స్యాత్. జితం చ పశ్యేత నివేశన స్యాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.